హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్కెట్ చాలా ఫ్లాట్గా ఉన్నాయండి. దానికి కారణం ఏంటనేది కూడా చూద్దాం. తర్వాత టాప్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటనేది కూడా చూద్దాం. ఈరోజు ఒక హైలైట్ ఉంది, సో వన్ బై వన్ చూద్దాము. సో కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని చివరి దాకా చూడండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా విషయానికి వెళ్ళిపోదాం. సో నిఫ్టీ ఈరోజు ఫ్లాట్గా ఉందండి. ఇందాక చెప్పినట్టు 0.07% పెరిగింది. 25,953 దగ్గర క్లోజ్ అయిందనమాట. మనకు బ్యాంక్ నిఫ్టీ 0.19% పెద్ద జంప్ అని చెప్పలేము, కానీ మోడరేట్గా పెరిగిందని చెప్పుకోవాలి. 0.19% కంపేర్ టు నిఫ్టీ అనమాట. సో 68,745 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. తర్వాత మనకు సెన్సెక్స్ కూడా ఫ్లాట్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయిందండి, -0.04%. సో 84,233 దగ్గర క్లోజ్ అయింది సెన్సెక్స్ అనేది. సో మిడ్ క్యాప్స్ కూడా 0.02% అండి. సో ఫ్లాట్గా ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ స్మాల్ క్యాప్స్ కూడా 0.12%. టోటల్గా ఓవరాల్గా మార్కెట్ కూడా మొత్తం ఫ్లాట్గా ఉందనేది మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇంకా మెయిన్గా మనకు సెక్టార్స్ వచ్చేసి ఏవేవి పాజిటివ్ ఉన్నాయనేది మనం మాట్లాడుకుందాం. సో మెయిన్గా చూసుకుంటే ఆటో సెక్టార్ ఈరోజు పాజిటివ్గా ఉంది. తర్వాత మనం చూసుకుంటే పిఎస్యూ బ్యాంక్స్, తర్వాత ఫార్మా, హెల్త్ కేర్, తర్వాత మనం చూసుకుంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జంప్షన్ అండ్ రియాలిటీ, ఇలాంటివి మనకు పాజిటివ్ సెక్టార్స్గా ఉన్నాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పాజిటివ్ సెక్టార్స్లో ఉందన్నమాట, పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్లో. సో మనకు మెయిన్గా నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ వచ్చేసి ఐటీ సెక్టార్ అండి. ఈరోజు ఐటీ సెక్టార్ బాగా నెగిటివ్ సైడ్ వెళ్ళిందని చెప్పుకోవాలి. అండ్ మనకు ఎస్బీఐ లాంటి స్టాక్స్ మనకు కొంచెం పాజిటివ్గా పెట్టడంతో, పాజిటివ్గా ఉండడంతో కొంచెం మార్కెట్ నిఫ్టీ అనేది న్యూట్రల్గా క్లోజ్ అయిందని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. సో ఓవరాల్గా ఈరోజు నెగిటివ్ సెక్టార్స్ చూడండి, ఐటీ, పిఎస్సి, ప్రైవేట్ బ్యాంక్స్, ఎనర్జీ. తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా ఈ ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ కూడా నెగిటివ్ సైడ్ ఉండడంతో ఐటీ సెక్టార్తో కలిపి సో ఓవరాల్గా కిందికి డ్రాగ్ చేసాయన్నమాట నిఫ్టీని. కానీ ఫైనాన్షియల్ మనకు ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత మనం చూసుకుంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇలాంటివి మనకు సపోర్ట్ చేయడంతో నిఫ్టీ ఓవరాల్గా న్యూట్రల్గా క్లోజ్ అయిందని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇంకా మనం టాప్ గెయినర్స్ లిస్ట్లోకి వచ్చేద్దాము. హెచ్ఆర్ మోటార్స్, తర్వాత దివీస్ ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, తర్వాత మనం చూసుకుంటే నిపాన్ లైఫ్, ఏఎంసీ, తర్వాత ఎస్జేవిఎన్, ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయండి. మనం చూసుకుంటే టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా మనకు ఎల్టీ మైంట్రీ, టీసీఎస్, తర్వాత మనం చూసుకుంటే ప్రీమియర్ ఎనర్జీస్, బిహెచ్ఈఎల్, పాలిమెడిక్యూర్ అండ్ కేపీఆర్ మిల్స్, ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఓవరాల్గా మనకు మార్కెట్ పరంగా మాట్లాడుకుంటే 26,000 దగ్గరలో మనకు రెసిస్టెన్స్ లాగా కనపడుతుంది అనమాట. యాక్చువల్గా పైకి వెళ్ళి కిందికి అలా 26,000 దగ్గరలో మనకు రెసిస్టెన్స్ మాదిరి కనపడుతుంది. ఇది సెకండ్ టైం జరిగింది ఇలా ఈరోజు. సో ఓవరాల్గా మనకు సెకండ్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్రెడీ 2 అటెంప్ట్స్ చేసింది ఈరోజు. అండ్ నిన్న కూడా 26,000 దగ్గర అటెంప్ట్ చేసింది. యాక్చువల్గా మనకు గుర్తుంటే మీకు ఈ వీక్లో మనకు చూసుకుంటే 2 టైమ్స్ అటెంప్ట్ చేసింది 26,000 లెవెల్ దగ్గర వరకు వెళ్ళడానికి. సో వెళ్ళలేదు, బట్ 940, 950 లెవెల్ దగ్గర మనకు క్లోజింగ్ అనేది దొరుకుతుంది కాబట్టి చూడాలన్నమాట. ఖచ్చితంగా గ్యాప్ అప్లో ఫర్దర్గా రేపు వెళ్ళే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ ఈ రోజు కనుక మనం చూసుకుంటే 0.25% వరకు పాజిటివ్గా మూవ్ అవుతుంది అనమాట, సజెస్ట్ చేస్తుంది గిఫ్ట్ నిఫ్టీ. సో దానికి కారణం ఏంటనేది కూడా మనం చూద్దాము. సో ఓవరాల్గా ఇంకా న్యూస్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇండియా చీలేకి సంబంధించిన ఎఫ్టీఏకు టాక్స్ జరుగుతున్నాయని చెప్పి, కాంప్రిహెన్సివ్ ఎఫ్టీఏకు టాక్స్ జరుగుతున్నాయని చెప్పి అయితే న్యూస్ అయితే వస్తుంది చూడండి. సో ఇండియా ఇన్ అడ్వాన్స్ టాక్స్ విత్ చిలే ఆన్ ఫుల్ ఎఫ్టీఏ అనమాట. సో ఓవరాల్గా టార్గెట్ ఏంటంటే మెయిన్గా క్రిటికల్ మినరల్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మనకు ఈజీ యాక్సెస్, ఇంకా మోర్ యాక్సెస్ దొరుకుతుంది మనకు క్రిటికల్ మినరల్స్కి సంబంధించి, ఎస్పెషల్లీ లిథియం అండ్ కాపర్ అనమాట. సో ఇలాంటి మినరల్స్కి సంబంధించి ఈజీ యాక్సెస్ దొరుకుతుంది అని చెప్పి అంటున్నారు. సో చిలేతో ఎఫ్టీఏ అనేది దాదాపు కన్ఫర్మ్ అయిపోతుంది. యాక్చువల్గా మనం చూసుకుంటే పీయూష్ గోయల్ గారు కూడా దీనికి సంబంధించి క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే చేశారనమాట. అడ్వాన్స్ స్టాక్స్లో ఉన్నాయి చిలేతో ఎఫ్టీఏకి సంబంధించి అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఓవరాల్గా ఒక క్లియర్ టార్గెట్ పెట్టుకొని మరి గవర్నమెంట్ ముందుకెళ్తుంది ఎఫ్టీఎస్కి సంబంధించి. ఏ కంట్రీతో చేసుకోవాలి, ఏ కంట్రీతో చేసుకోకూడదు అనేది క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో
ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు చైనాకు సంబంధించిన ఒక డేటా వచ్చిందండి. చైనాస్ కార్ సేల్స్ అనేది 19.5% డ్రాప్ అయిపోయాయి. ఇక్కడ హైలైట్ న్యూస్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండోనేషియా నుంచి మనకు టాటా మోటార్స్కి హెవీ ఆర్డర్ వచ్చింది, అలాగే మనకు మహేంద్ర వాళ్ళకు కూడా హెవీ ఆర్డర్ వచ్చిందనమాట ఇండోనేషియా నుంచి. సో ఒక పక్క మన కార్ సేల్స్ అనేది మంచి ప్రాఫిట్ దీంట్లో వెళ్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ యూరోపియన్ కార్స్ కూడా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరోవర్ ఇక్కడ అసెంబ్లీ కూడా ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట ఇండియాలో. ఒక పక్క మన కార్స్ మార్కెట్ అనేది పాజిటివ్గా మూవ్ అవుతుంటే చైనాస్ కార్ మార్కెట్ మాత్రం 19.5% పడిపోయిందన్నమాట. సో వాళ్ళు అక్కడ మెయిన్గా యూజ్ చేసేది ఈవీస్ కాబట్టి మేబీ ఈవీస్కి సంబంధించి మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది పడిపోయింది అని చెప్పాలంటే యాక్చువల్గా ఈవీస్కి సంబంధించి అక్కడ చైనా గవర్నమెంట్ విపరీతంగా సబ్సిడీస్ అనేది ఇస్తుంది. సో సబ్సిడీ ఉన్నా సరే పడిపోయింది అంటే మాత్రం అక్కడ కాజ్ ఆఫ్ కన్సర్న్ కింద మనం చెప్పుకోవాలి. సో చైనా మార్కెట్ అనేది కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది అని చెప్పి కార్స్కి సంబంధించి, ఎస్పెషల్లీ ఆటోమొబైల్స్కి సంబంధించి అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇంకా మెయిన్ దీనికి వచ్చేద్దాము. ఇది మనకు మెయిన్గా ఇంకొక న్యూస్ అనమాట. ఇది యాక్చువల్గా ఫైనాన్షియల్ న్యూస్ కాకపోవచ్చు, బట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇది ఒక హైలైట్ న్యూస్ అనమాట. ఇది ఏంటంటే ఫుల్ వందే మాతరం సాంగ్ని గవర్నమెంట్ వ్యాలిడేట్ చేసిందనమాట. అంటే ఇంకా నుంచి ఏ నేషనల్ ప్రోగ్రామ్ జరిగినా సరే, అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నేషనల్ ఫ్లాగ్ ఈవెంట్ జరిగినా, లేకపోతే ఫ్లాగ్ హాస్టింగ్ జరిగినా, లేకపోతే ఎక్కడైనా స్కూల్ ఫంక్షన్స్ జరిగినా, లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్ ఫంక్షన్స్ జరిగినా సరే, ఇప్పటి వరకు జనగణమన మాత్రమే ఉండేది. అలా కాకుండా ఇప్పుడు 3.5 minutes ఉండేటువంటి మనకు వందే మాతరం, న్యూ వందే మాతరం అనమాట. సో అది కూడా కంపల్సరీ సింగ్ చేయాలని చెప్పి క్లియర్గా గవర్నమెంట్ అయితే గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. సో గుర్తుపెట్టుకోండి, ఫుల్ వందే మాతరం మనకి ఇది లేటెస్ట్గా వచ్చింది. ఓల్డ్ మనం స్కూల్లో సింగ్ చేసే వందే మాతరం కాదనమాట. ఇది ఫుల్ వందే మాతరంని క్లియర్గా గవర్నమెంట్ మెన్షన్ చేసి మరీ చెప్పిందనమాట. సో ఇది ఒక హైలైట్ న్యూస్. దెన్ ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు హైలైట్ పాయింట్. సో యుఎస్ అండ్ ఇండియా ఈ ఫ్రేమ్వర్క్ ట్రేడ్ డీల్కి సంబంధించి ఏదైతే జరుగుతుందో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేనైతే క్లియర్గా ఫ్రేమ్వర్క్ అని చెప్తున్నాను. ఇది ట్రేడ్ డీల్ కాదు. ట్రేడ్ డీల్ అనేది ఇంకా సైన్ చేయలేదు. ఫస్ట్ ఫేజ్ సైన్ చేయొచ్చు మార్చ్ మిడ్లో అని చెప్పి మనకు పీయూష్ గోయల్ గారు క్లియర్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ఫ్రేమ్వర్క్. ఇంకెవరైనా సరే ఒకవేళ ట్రేడ్ డీల్ అని చెప్పి మీకు కనుక చెప్తే మాత్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పండి. ఇది ఫ్రేమ్వర్క్ మాత్రమే, ట్రేడ్ డీల్ అయితే కాదు అని చెప్పి క్లియర్గా చెప్పండి. సో యుఎస్ ఇండియా ఫ్రేమ్వర్క్ అనేది మనకు క్లియర్గా నడుస్తుంది అన్నమాట. ట్రేడ్ ఫ్రేమ్వర్క్ అనేది మేజర్ చేంజెస్ చేశారు. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్సెస్ అనేది వాళ్ళు లాస్ట్ దీంట్లో యాడ్ చేశారనమాట, దాన్ని తీయించేశారు మన వాళ్ళు. సో పల్సెస్ అనేది రిమూవ్డ్ అనమాట. అండ్ సెకండ్ మనకు $500 billion కమిట్మెంట్ ఇచ్చింది ఇండియా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, లేకపోతే యుఎస్ ప్రోడక్ట్స్ కొంటామని చెప్పి ట్రంప్ ఏదైతే ట్వీట్ వేశాడో దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ వర్డింగ్ చేంజ్ అయితే జరిగిందనమాట. అక్కడ ఏంటంటే $500 billion కమిట్మెంట్ అనే దగ్గర నుంచి ఇంటెంట్ అనే వర్డ్కి మార్చారనమాట. అంటే కొనాలనుకుంటున్నారు అనేది అనమాట. యాక్చువల్గా కొంటారు అని చెప్పడం కంటే కొనాలనుకుంటున్నారు అనే దీనికి మారిపోయింది. సో ఇది ఒక క్లియర్ చేంజ్ అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే $500 billion పెట్టి మనం అమెరికన్ వస్తువులు కొనడం అనేది జరగదు అనమాట. వాళ్ళ దగ్గర కొనడానికి కూడా నాకు తెలిసి అయితే పెద్దగా ఏమీ లేవు. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాల్సింది ఒకటి డిఫెన్స్ ఎక్విప్మెంట్, లేకపోతే టెక్నాలజీ, అండ్ మనం చూసుకుంటే ఎనర్జీ. ఈ మూడే అన్నమాట మెయిన్గా యుఎస్ఏ నుంచి మనం కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోగలిగింది. సో ఇంకా అంతకంటే వాళ్ళ దగ్గర నుంచి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ ఇలాంటివి ఏం పెద్దగా మనం కొనాల్సిన అవసరం కూడా లేదు. సో అంటే కొన్ని కొంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్స్ అనేది, వాల్నట్స్ అనేది, తర్వాత బెర్రీస్, బ్లూబెర్రీస్ ఇలాంటివి కొన్ని మన దగ్గర పండనివి ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర కొంటున్నాం అనమాట. సో అవి వెరీ మినిమల్ అని చెప్పుకోవాలి మన అగ్రికల్చర్ ప్రొడక్షన్కి సంబంధించి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి, అగ్రికల్చర్ అనే వాటిని కూడా కంప్లీట్గా రిమూవ్ చేయించేసింది ఇండియా అనేది. సో ఇది హైలైట్ అనమాట మనకు. ఎందుకంటే అగ్రికల్చర్ దీంట్లో యాడ్ అయింది అని చెప్పి మనకు చాలా గొడవ అయితే చేస్తున్నారు కదా. ఇప్పుడు లేదు, క్లియర్గా లేదు. పల్సెస్ అనేది కూడా తీసేశారు. యాక్చువల్గా పల్సెస్ మనం కొనేవాళ్ళము, సో ఇప్పుడు దాన్ని కూడా మనం తీసేసామన్నమాట. సో అవసరమైతే కొనుక్కుంటాం, లేకపోతే లేదనమాట పల్సెస్కి సంబంధించి అయినా సరే. సో $500 billion సంబంధించి కమిటెడ్ వర్డ్ నుంచి ఇంటెంట్ అనే వర్డ్కి మనం మార్పించేసుకున్నాము. అండ్ తర్వాత మెయిన్గా
అగ్రికల్చర్ అనేది ఐ మీన్ సెక్టార్ అనేదాన్ని కంప్లీట్గా పక్క పెట్టేశాం. ఇది ఓవరాల్గా యుఎస్ ఇండియా ఫ్రేమ్వర్క్లో మెయిన్గా వచ్చిన హైలైట్ అనమాట. సో ఇంకా మనం నెక్స్ట్ ఈరోజు యూఎస్ యొక్క జాబ్స్ డేటా అండ్ తర్వాత మనకు అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా వచ్చింది. సో యాక్చువల్గా ఇది పాజిటివ్గా వచ్చిందనమాట. ఇది ఎందుకు రిక్వైర్డ్ అని అడిగితే నన్ను ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్లో ఉందనుకుంటాను. సో మార్చ్ 15, 17 సంథింగ్ డేట్ నాకు కరెక్ట్గా చెక్ చేయాలి ఒకసారి. సో ఓవరాల్గా అప్పుడు వాళ్ళ ఫెడ్ రేట్స్ కట్ చేస్తుందా లేకపోతే రేట్స్ స్టేబుల్గా ఉంచుతుందా అనేది చూడాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ 80% కట్ చేయడానికే చూస్తాడు. ఎవరు కట్ చేస్తారని చెప్పి వెతికి మరి ఒక ఆయన తెచ్చుకున్నారు. సో లేటెస్ట్గా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే రేట్ కట్కి ఈజీ అవుతుంది అని చెప్పి కూడా అంటున్నారు అనమాట. దీనికి సంబంధించి ఎందుకంటే యుఎస్ జాబ్ డేటా అనేది పాజిటివ్గా వచ్చింది అండ్ ఎక్స్పెక్టెడ్ కంటే ఎకనామిక్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బీట్ చేసి వచ్చిందని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 4.3% వచ్చింది. సో యాక్చువల్గా 4.4 అని ఎక్స్పెక్ట్ చేశారు. సో 4.3% వచ్చిందంటే గుడ్ సైన్ అనే చెప్పుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో కాబట్టి మార్కెట్ ఈరోజే రియాక్ట్ అయిపోతుంది. అంటే మనకు నిఫ్టీ ఇప్పుడు పాజిటివ్గా చూపిస్తుంది కదా. సో కాబట్టి ఏమైనా రియాక్ట్ అయిపోతుందా మార్కెట్ ఈ టైంలోనే, లేకపోతే రేట్ కట్ వచ్చే వరకు వెయిట్ చేస్తుందా అనేది చూడాల్సింది. నాకు తెలిసి రియాక్ట్ అవుతుంది అనమాట స్లైట్గా. ఈ మార్కెట్ మన మార్కెట్ మాత్రమే కాదు రేపు రియాక్ట్ అవ్వడానికి, యుఎస్ మార్కెట్ ఓవర్ నైట్ కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా నాకైతే కనబడుతుంది ఈ డేటాకి సంబంధించి. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇది వైజాగ్కి సంబంధించింది అనమాట. వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేసింది. దాదాపు ఇంకా వర్క్స్ టెండర్స్ పిలిచి వర్క్స్ స్టార్ట్ చేయడం మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నమాట. 4 ఇయర్స్ డెడ్ లైన్ అనేది పెట్టుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్. సో కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్లోనే ఇది ప్రాజెక్ట్ అనేది వస్తుంది అని కూడా చెప్తున్నారు అనమాట. సో గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. ఇది ఎప్పుడు అప్రూవ్ అయ్యిందంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న మనకు ఢిల్లీ వెళ్ళారనమాట. సో దానికి అప్పుడు ఆ టైంలో ఇది ప్రాజెక్ట్ ఓకే అయింది అని చెప్పి చెప్తున్నారు. సో ఎనీవే గుడ్ సైన్ ఫర్ వైజాగ్ పీపుల్ అనమాట. గ్రోత్ అనేది బాగా కనబడుతుంది. ఇంకా మెయిన్గా మనము గోల్డ్ అండ్ సిల్వర్ దగ్గరకు వచ్చేద్దాము. గోల్డ్ సిల్వర్ అనేది రీబౌండ్ అవుతున్నాయి కంప్లీట్గా మనం చూసుకుంటే. సో గోల్డ్ వచ్చేసి మనకు 1.2% పెరిగింది ఈరోజు, సిల్వర్ వచ్చేసి 5.2% పెరిగింది. ఇది డిమాండ్కి సంబంధించి అని చెప్పి చెప్తున్నారు. కానీ యాక్చువల్గా సిల్వర్ పెరగడానికి ఇండస్ట్రియల్ డిమాండ్ అని అనుకుందాం, కానీ గోల్డ్ పెరగడానికి మాత్రం ఒక రీజన్ ఉంది. అదేంటి అని మనం మాట్లాడుకుందాం. ముందు గోల్డ్ అయితే చూడండి, 1,58,700 దగ్గర గోల్డ్ ఉంది. అండ్ సిల్వర్ వచ్చేసి 2,65,700 దగ్గర ఉందన్నమాట. సో మనం మాట్లాడుకుంటే దీనికి రీజన్ ఏంటి అని మనం మాట్లాడుకుందాం గోల్డ్కి సంబంధించి ఎస్పెషల్లీ. సో గోల్డ్ ఎందుకు అంటే చైనా మనకు గోల్డ్ అనేది కొంటుంది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది అనమాట. వాళ్ళ యుఎస్ ట్రెజరీ హోల్డింగ్ అనేది దాదాపు 2008 పడిపోయాయి. దాదాపు హెవీగా వాళ్ళ హోల్డింగ్స్ని తగ్గించుకున్నారు అనమాట. సో ఓవరాల్గా చైనా వాళ్ళు కంటిన్యూగా గోల్డ్ని కొంటున్నారు. కాబట్టి ఏం జరుగుతుందంటే ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం మళ్ళీ రీబౌండ్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవాలి. అండ్ సిల్వర్కి సంబంధించి చైనా వాళ్ళు లేటెస్ట్గా తీసుకున్న యాక్షన్స్ మనం నిన్న మాట్లాడుకున్నాం. సో దానివల్ల సిల్వర్ కూడా కొంచెం మోడరేట్గా జంప్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. కొంచెం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాలిటాలిటీ సిల్వర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పెరిగే ఛాన్స్ కూడా కనబడుతుంది అనమాట. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ వరకు మనం చూడండి, గోల్డ్ మనకు 1%, 2% పెరిగిందంటే సిల్వర్ మాత్రం 5%, 6% వరకు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో పడినప్పుడు కూడా అంతే అనమాట. గోల్డ్ 1-2% పడిందంటే సిల్వర్ మాత్రం హెవీగా పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. 6%, 7%, 8% పడే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి 10% పడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో సిల్వర్లో ఎక్కువ వాలిటాలిటీ ఉంటుంది, అప్ సైడ్ అయినా సరే డౌన్ సైడ్ అయినా సరే. గోల్డ్ మాత్రం కొంచెం కంట్రోల్డ్ వాలిటాలిటీతో మూవ్ అవుతుంది అనమాట. సో ఇంకొక రీజన్ ఏంటి అని చెప్తున్నారు అని అంటే యాక్చువల్గా వస్తున్న డేటా ప్రకారం ఏం చెప్తున్నారంటే ఇండియా రీటైలర్స్ అనేవాళ్ళు ఎక్కువగా గోల్డ్ కొంటున్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. రీటైలర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్లో మనం పెట్టే డబ్బులు కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే బయట మార్కెట్లో మనకు ఫిజికల్గా గోల్డ్ కొంటున్న వాళ్ళు కానీ ఈ డిమాండ్ అనేది ఇండియన్ రీటైలర్స్ నుంచి ఎక్కువగా ఉంది గోల్డ్కి సంబంధించి అని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. సో దానివల్ల కూడా గోల్డ్ రేట్ అనేది మళ్ళీ తిరిగి రీబౌండ్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవాలి. సో ఇది డేటా చెప్తోంది అని చెప్పి చెప్తున్నారు గోల్డ్కి సంబంధించి. సో ఇంకా మెయిన్గా క్రూడ్ ఆయిల్ వరకు మనం చూద్దాము. క్రూడ్ ఆయిల్ వచ్చేసి మనకు 69 దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. $69 per barrel దగ్గరికి వెళ్ళిపోయింది.
సో ఇది కొంచెం కన్సర్న్ అనమాట. దీనికి కారణం ఏంటి అని చెప్పుకోవాలంటే యుఎస్ అండ్ ఇరాన్కి సంబంధించిన టాక్స్ ఫెయిల్ అవ్వడమే. అవి ఫెయిల్ అయ్యాయి, అఫీషియల్గా రాలేదు, కానీ వస్తున్న న్యూస్ మాత్రం అలాగే ఉందన్నమాట. యుఎస్ ఇరాన్ టాక్స్ అనేది ఫెయిల్ అవుతుంది. కొంచెం బోత్ పార్టీస్ ఆర్ నాట్ అగ్రీయింగ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఒకవేళ అక్కడ కనుక ఏదైనా జరిగితే మాత్రం కొంచెం ఆయిల్ మాత్రం హెవీగా అప్ సైడ్ మొమెంటం చూసే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది క్రూడ్ ఆయిల్ అనేది. ఓవరాల్గా మనకు డాలర్ పరంగా చూసుకుంటే డాలర్ టు రూపీ కూడా మనం చూసుకుంటే 90.7 దగ్గర ఉందన్నమాట ప్రస్తుతానికి. నేను 90.5 దగ్గర ఉంది, ఈరోజు 90.7 దగ్గరకు వచ్చింది. మనకు గుర్తుంటే లాస్ట్ టైం కూడా 90.7 నుంచే 90.5కి వెళ్ళింది. సో అగైన్ ఇప్పుడు 90.5 నుంచి 90.7కి వచ్చింది అనమాట. సో ఈ లెవెల్లోనే మూవ్ అవుతుంది డాలర్ టు రూపీ అనేది. సో రూపీ ఇంకొంచెం స్ట్రెంగ్త్ అవుతే మాత్రం బెటర్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. బిలో 90 కనుక వచ్చిందంటే కొంచెం మార్కెట్కి పాజిటివ్ అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఎఫ్ఐఐస్ కూడా బయింగ్ సైడ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు మార్కెట్కి ఇది కొంచెం బూస్ట్ అని చెప్పి మనం చెప్పుకోవాలి ఒకవేళ రూపీ ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో దట్స్ ఆల్ అనమాట ఈరోజు మా హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే, మనకు ఓవరాల్ న్యూస్ అనమాట. చివరిదాకా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.